చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ముగ్గురు సీనియర్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన కొత్త మంత్రులకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. గడ్డం వివేక్ కు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలను అప్పగించారు. అట్ ద సేమ్ టైం అడ్లూరి లక్ష్మణ్ కు నల్గొండ జిల్లా బాధ్యతలు, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా వాకిటి శ్రీహరికి బాధ్యతలను అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు కొండా సురేఖ. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాత మంత్రుల్లో కొందరికి జిల్లాల ఇన్ఛార్జ్ల బాధ్యతలలో మార్పులు చేర్పులు జరిగాయి. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించడం జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతను అప్పగించడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కేటాయించడం జరిగింది. ఇలా మార్పులు చేర్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులకు స్థానచలనానికి సంబంధించి ముగ్గురు మంత్రులకు జిల్లాలకు సంబంధించి బాధ్యతల నుంచి తొలగిస్తే మరికొంతమందికి స్థానచలనం అనే అంశం ఇప్పుడు తెర మీదకు వస్తోంది. ఇంతకీ ఏ కారణాల రీత్యా ఈ మార్పులు చేర్పులు జరిగాయి, అట్ ద సేమ్ టైం జిల్లా ఇన్ఛార్జ్ల మార్పులకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అనేది మరి కాసేపట్లో మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇక్కడ ముగ్గురు మంత్రులు కీలకంగా మాట్లాడుకుంటున్న ముగ్గురు మంత్రులకు సంబంధించి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముగ్గురు మంత్రులకు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి తొలగించడం అనేది కారణం ఏమై ఉంటుంది? వీళ్ళకైనా యాడ్ ఆన్గా అంటే ఇప్పుడు బాధ్యతల నుంచి తొలగించి కొత్త బాధ్యతలు ఏమైనా అప్పగించే అవకాశం ఉందా? దాంతోపాటు ఈ ముగ్గురు సీనియర్ మంత్రులకు ఎందుకు జిల్లాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తొలగించిన పరిస్థితి ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అట్ ద సేమ్ టైం కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు తొలగించి ఏమైనా కొత్తగా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పే అవకాశం ఉందా? 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను మంత్రులుగా ఇన్ఫాక్ట్ 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఈ మార్పులు చేర్పులు వెనకాల కారణం ఏంటి? కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సరే, పాత మంత్రుల విషయంలో మరి ముఖ్యంగా ముగ్గురికి సంబంధించి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ బాధ్యతల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. ఏంటి ప్రధాన కారణం? ఎగ్జాక్ట్లీ కాస్త చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకు అనేటువంటిది తెలియదు. మొన్నటికి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కొండా సురేఖను వీళ్ళు ముగ్గురిని బాధ్యతల నుంచి తప్పించారు. వీరే అడిగారా, లేకుంటే పని భారం ఎక్కువ అవుతుంది అనేటువంటిది వీరే అడిగారా, లేదంటే నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్తో లేకుంటే అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ రూపంలో కానీ వీరిని పక్కన పెట్టాల్సి వచ్చిందా? రీసెంట్గా మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు అందరితో సమావేశమై ఇండివిజువల్గా 1-to-1 వారి నుంచి సమాచారం సేకరించారు. ఆ సమాచారం సేకరణ వెనకాల ఇలాంటి మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉందేమన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. ఎందుకు ఒక రిపోర్ట్ తయారు చేశారు మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ అధిష్టానానికి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా 3 గంటల పాటు భేటీ అయ్యారు ఏకాంతంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు మినాయించి ఈ సమావేశంలో ఎవరు లేరు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళారు, మాట్లాడారు. 3 గంటల సేపు పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది, నాయకులు ఏమనుకుంటున్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి అన్ని అంశాలను ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మార్పులు చేర్పులు జరిగాయనేటువంటిది చర్చ కొనసాగుతుంది. అయితే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంది, ఆమెను మార్చారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జిగా ఉంటే ఆయనను మారుస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఆయన మంత్రి, అట్ ద సేమ్ టైం డిప్యూటీ మినిస్టర్. అంతమంది మంత్రులు ఉన్నటువంటి ఆ జిల్లాకు మరొక మంత్రి ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కాస్త స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ మినిస్టర్ కావడము, మరి కంప్లైంట్ చేశారా అనేటువంటి చర్చ పార్టీలో ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. తర్వాత ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనను మరి పనిభారం వల్ల మార్చారా? 2 శాఖలు ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, 2 పెద్ద శాఖలే, ఇరిగేషన్ తర్వాత సివిల్ సప్లై. పనిభారం వల్ల మార్చారా అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. ఇంకా కొత్త సంబంధించినటువంటి మంత్రులు వీరందరూ కూడా మెదక్ జిల్లా, కొండా సురేఖ ఉన్నటువంటి మెదక్ జిల్లానేమో వివేక్ ఇచ్చారు,
అడ్లూరి లక్ష్మణ్కేమో నల్గొండ జిల్లాను ఇచ్చారు, వాకిటి శ్రీహరికేమో ఖమ్మం జిల్లాను కేటాయించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇంకా కొంతమంది మంత్రుల్లో పేరు ఆల్రెడీ చేస్తున్న వారికి చేంజ్ కూడా చేశారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తుమ్మలను మారుస్తూ కరీంనగర్ జిల్లాను కేటాయించారు ఆయన. మరి దాంట్లో ఏం ఈక్వేషన్ ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉంటే ఆయనను ఆదిలాబాద్కి వేశారు. ఆదిలాబాద్లో గతంలో ఆల్రెడీ సీతక్క ఉండింది. సీతక్క ఆమె గతంలోనే కంప్లైంట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను చెప్పినట్టుగా ఇక్కడున్న నాయకులు ఎవరు నడుచుకోవట్లేదు, నేను చెప్పినట్టుగా నడవట్లేదు, బయట నుంచి సిఫారసు చేస్తూ ఉన్నారు, నా దగ్గరే బయట నుంచి నేను మంత్రిని, ఆల్రెడీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని, నా పైనే ప్రెజర్ చేస్తూ ఉన్నారు, నా మాట ఎవరు వినట్లేదు, నాకు పైరవీలు అంటూ నాకు కొంతమంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు, అది నచ్చట్లేదు, నాకు ఇన్ఛార్జ్గా వేరే జిల్లాను కేటాయించాలనేది గతంలోనే ఆమె కంప్లైంట్ చేసింది బాటంగానే. సో అందులో భాగంగా ఆమెను చేంజ్ చేస్తూ కృష్ణారావుని, జూపల్లి కృష్ణారావుకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి సీతక్కనేమో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా వేసినటువంటి పరిస్థితి. కొన్ని ఈక్వేషన్స్ కూడా చేంజ్ ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పైన. ఫ్యూచర్లో కవిత, ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేస్తూ ఉన్నారు, యాక్టివిటీ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమెకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలంటే యథావిధిగా మహిళని, మరొక మహిళా మంత్రి అయితేనే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఆమెను ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి వీళ్ళందరూ ఇంకా మిగతా యథావిధిగా కొనసాగుతున్న మంత్రుల లిస్టు చూస్తే దామోదర్ రాజనరసింహ మామ్నార్ ఉమ్మడి పాలమూరు జిల్లా కంటిన్యూ అవుతున్నారు, శ్రీధర్ బాబు రంగారెడ్డి కంటిన్యూ అవుతున్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ కంటిన్యూ అవుతున్నారు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 10 ఉమ్మడి జిల్లాల్లో 10 మంత్రులను కేటాయిస్తూ ముగ్గురిని మాత్రం పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ముగ్గురికి షాక్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ. దీనిపైన ఇంతవరకు వాళ్ళ రియాక్షన్ లేదు, వాళ్ళ రిప్లై లేదు. వాళ్ళకి సంబంధించి పార్టీ తరఫు నుంచి కూడా ఎలాంటి రిప్లై లేదు. అంటే పని భారం ఎక్కువ ఉందనో, లేకుంటే కొత్త వారికి కేటాయించాలనో, వారి పర్ఫార్మెన్స్ బాగాలేదనో ఏదో ఒకటి చెప్పాలి. పార్టీ ఇంతవరకు చెప్పకపోవడం పైన చర్చ కొనసాగుతుంది. ఒకసారి చూద్దాం మొత్తం ఎంతమంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నారు. 10 మంది 10 జిల్లాలకు సంబంధించినట్టు. దామోదర్ రాజనరసింహ పాలమూరు జిల్లా, దుద్దిల శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ హైదరాబాదు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, సీతక్క నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, వివేక్ మెదక్, అడ్లూరి లక్ష్మణ్ నల్గొండ, వాకిటి శ్రీహరి ఖమ్మం. ఈ 10 ఉమ్మడి జిల్లాలు ఈ 10 మందికి కేటాయించినటువంటి పరిస్థితి. ముగ్గురు కూడా సీనియర్లే కాంగ్రెస్ పార్టీలో. మరి వారు ఎందుకు పక్కన పెట్టారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉంది. సో అంటే ఇంకొక 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గానికి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో. దాంతోపాటు కొత్త వారికి సంబంధించి ఆ ఈక్వేషన్లో భాగంగా ఏమైనా చూడాలా దీన్ని? ఎందుకంటే రాబోయే మంత్రి పదవులకు సంబంధించి ఆ దృష్టికోణంలో ఏమైనా చూడొచ్చా దీన్ని? అంటే ఆ దృష్టి ఏమైనా చూడొచ్చా? అంటే ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి మొన్న చేరినటువంటి వాళ్ళలో ముగ్గురు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, గతంలో ఎంపిక చేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి. అడ్లూరి లక్ష్మణ్ మొదటిసారి ఎమ్మెల్యేనే, ఎలాంటి అనుభవం కూడా లేదు. తర్వాత వాకిటి శ్రీహరి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. మరి వాళ్ళను జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా కేటాయిస్తూ ముగ్గురిని సీనియర్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, వీళ్ళు ముగ్గురిని పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి? నిజంగానే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదా, పనిభారం ఎక్కువైందా, లేకుంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇచ్చారా, మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదిక ఇది పనిచేసిందా? ఇవన్నీ చర్చ కొనసాగుతుంది. క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఆ ముగ్గురు మంత్రులకు ఇంతవరకు బయట మాట్లాడలేదు. పార్టీ కూడా ఇంతవరకు ఈ లైన్ ఏంటి అనేటువంటిది క్లియర్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడలేదు. డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళందరికీ ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఇస్తున్నట్టు, తర్వాత కొత్త వారికి జిల్లాలు కేటాయిస్తున్నట్టుగా ఇన్ఛార్జ్గా కాస్త చర్చ అయితే కొనసాగుతోంది. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్టును వాళ్ళు పరిగణలోకి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కొత్త మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటు ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సంబంధించి ఎటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించకపోవడం, వాళ్లకున్న ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం ప్రస్తుతం చర్చాంశమైంది తెలంగాణ రాజకీయాల్లో. ముగ్గురు సీనియర్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన కొత్త మంత్రులకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్ ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు, అడ్లూరి లక్ష్మణ్కు నల్గొండ జిల్లా బాధ్యతలు, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా వాకిటి శ్రీహరికి బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. గతంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేశారు కొండా సురేఖ.
కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాత మంత్రుల్లో కొందరికి జిల్లాల ఇన్ఛార్జిల బాధ్యతల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఇక నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు తుమ్మలకు నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పుడు అలాగే నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లికి ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలని, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లా కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఏలూరులో రేపే ప్రారంభం. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం.